వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇప్పుడే అలా ఉన్నాను. ఏమైంది అనుకుంటున్నారా? నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వచ్చి తగ్గిందిలేండి. ఫీవర్ ఎప్పుడు వచ్చిందంటే సండే అంటున్నా, వినాయక చవితి రోజు నైట్ పూజ అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసింది అనమాట. ఇంకా హస్బెండ్ కూడా లేరు, పిల్లలతోటి అయితే చాలా కష్టమైపోయిందిలేండి. ఇంతకీ తను ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా? తనేమో ఆంధ్ర వెళ్ళారనమాట. ఎందుకంటే తన ఆఫీస్ కొలీగ్ ఒక అతను అయితే వెళ్ళిపోతున్నారు. తను మేనేజర్ అయ్యారనమాట ఇప్పుడు ప్రజెంట్. ఇంకా తను వెళ్ళిపోతున్నారని చెప్పేసి వీళ్ళందరూ ఒక ట్రిప్ అయితే చీరాల అలాగే సూర్యలంక బీచ్కి ఒక ట్రిప్ అయితే సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా మా అక్క వాళ్ళకైతే తెలీదు మా హస్బెండ్ ఇలా వస్తున్నారని చెప్పి. ఇంకా తర్వాత నేను చెప్పాను అనమాట, అక్క ఇలాగా మీ మరిది అయితే ఇలా వస్తున్నారు అని చెప్పేసరికి అక్క నా కోసము పిల్లల కోసము ఏమేం పంపించిందో చూపిస్తాను. ఇప్పుడు వీడియో చేయడానికి కూడా కారణం ఇదేనండి. మా అక్క మా కోసం ఏం పంపించిందో చూపిద్దామని. ఇప్పుడనే కాదులేండి, ఎప్పుడైనా కూడా మా అక్క నా కోసం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినా కూడా మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ, ఇటు వెళ్తే మా అత్తయ్య వాళ్ళు కానీ మా వదిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూనే ఉంటారు. నేను చాలా లక్కీ అండి నిజంగా ఆ విషయంలో అయితే. కోసం ఏమేమి పంపించిందో పిల్లల కోసం పంపించిందిలేండి. పిల్లల కోసమే స్పెషల్గా ముందే హస్బెండ్ ఇలా వస్తున్నారు అని చెప్తే ఏమన్నా వండి పంపించేది. ఇంకా వండే టైం కూడా లేదులేండి, ఎందుకంటే అందరూ వినాయక చవితి హడావిడిలో అందరూ బిజీగా ఉన్నారు కదా. ఇంకా అందుకని చెప్పి వండే పరిస్థితుల్లో కూడా లేరు కాబట్టి ఇంక ఇలాగైతే కొన్ని పంపించేసింది అనమాట. అన్నీ ఇలా స్నాక్స్ ఆల్రెడీ ఇది ఒక ప్యాకెట్ అయిపోయింది. అన్నీ ఇవైతే 2 ప్యాకెట్స్ పంపించేసింది. అప్పటికి నాకు ఫోన్ చేసి అడిగింది ఏమన్నా పంపించేదా పిల్లలకి అని చెప్పి. ఏం వద్దు అన్నాను, అయినా ఇవన్నీ పంపించింది అనమాట. ఇంకా చూడండి, ఇదేమో గోంగూర అనమాట. ఇక్కడ హైదరాబాద్లో గోంగూర అంత ఫ్రెష్గా ఉండదు. అది కూడా కాకుండా చిన్న కట్టలే 10కి 2, 3. ఇంకా గోంగూర కూడా స్పెషల్గా ఎందుకు పంపించిందంటే, అప్పుడు మా అక్క నా దగ్గర ఒకసారి ఉన్నప్పుడు చూసిందనమాట. గోంగూర కొనుక్కొస్తే ఏంది ఇది 10 రూపాయలా అని చెప్పి మా అక్క అవాక్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇదంతా కూడా 10 రూపాయలు అండి. మాకు అక్కడ చీరాల్లో 10-20 రూపాయలు ఇదంతా కూడా. ఇక్కడ ఇందులో సగం వచ్చిద్దేమో 10 రూపాయలు, సగం కూడా రాదండి, పావు వచ్చిద్ది ఇందులో. ఇంకా అందుకని చెప్పి గోంగూర కూడా పంపించింది అనమాట అక్క. ఇంకా ఏం పంపించిందంటే ఇదిగోండి మల్లెపూలు అలాగే కనకాంబరాలు కూడా పంపించింది, పిల్లలకి పెట్టు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ పూలు ఇటు సైడ్ పూలు గుచ్చుతారనమాట. తెలంగాణలో పూలు గుచ్చుతారు, కట్టరు చేతితోటి మాల. ఇంకెట్లయినా కట్టుకున్న పూలే అందంగా ఉంటాయి కదా. ఇగోండి అవొక మూర ఇవొక మూర, ఇవి అవొక మూర పంపించింది అనమాట పూలు కూడా. ఇంకా మా లక్కీ వాళ్ళ పెద్ద మమ్మీ పూలు పంపించడం చూసి ఎప్పుడు పెడతావు మమ్మీ అని పెట్టించేసుకుంది ఆల్రెడీ. మా లక్కీకి పూలు అంటే బాగా ఇష్టం అనమాట. లక్కీ హ్యాపీయా? పెద్ద మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు మరి. మా మింటుకు కూడా పెట్టేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రేపు పెడతాను చెరోకుస్ని. ఇంకా మల్లెపూలు అయిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు ఇవేంటి అనుకుంటున్నారా? ఎండు చేపలు అనమాట. చూపిస్తాను అవి కూడా. ఇవిగోండి, ఇవేమో మెత్తాళ్ళు అనమాట. టమాటాలు గోంగూర వాటిలో వేసి వండుకోవచ్చు. ఇవేమో ఎండు రొయ్యల్లో కొంచెము ఇవి ఎర్రగా ఉన్నాయని చెప్పి కొన్నే పంపించింది అక్క. ఇవి వండడం వచ్చు. ఇది రొయ్య పొట్టు, ఇదైతే వండడం కూడా రాదు నాకైతే. మా అక్కనే అడగాలి ఎలా వండుకోవాలి ఏంటి అనేది. లేకపోతే మామూలుగా యూట్యూబ్లోనే వీడియోస్ ఉంటాయి కదా, వాటిల్లో చూసి వండుకోవడమే. చూడండి మా అక్క ఎన్ని రకాలు పంపించిందో. చూసారా మా అక్క ఎన్ని రకాలు పంపించిందో. ఇప్పుడు పంపించిందనే ఏం వీడియో తీయట్లేదండి. ఎండు చేపలు స్పెషల్గా ఎందుకు పంపించింది అంటే, ఇక్కడ ఎండు చేపలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నాకు తెలియదు అనమాట. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా ఎండు చేపలు ఇలాంటివి తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇంకా అందుకని చెప్పి స్పెషల్గా అవి కూడా పంపించింది. వీటితో పాటు శారీస్ కూడా, ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు కదా, ఇంకా ఆయనతో పాటు శారీస్ కూడా కొంచెం సరుకు అయితే శారీస్ కూడా తెప్పించాను అనమాట. ఇవిగోండి ఇవన్నీ శారీసే, ఇవన్నీ బాక్సెస్లో ఉన్నాయి, ఇవన్నీ శారీసే. మొత్తం ఒక 30 శారీస్ అయితే తెప్పించాను. ఇప్పుడు మా అక్క ఇవన్నీ పంపించిందనే వీడియో ఏం తీయట్లేదండి. మా అక్క నా కోసం ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది.
ఒక్కసారి మీతో నేను ఇంకా ఇలాగ షేర్ చేసుకోవాలి అని అనిపించి ఇంకా నేనైతే మీ అందరితోటి ఇలా షేర్ చేసుకుంటున్నాను. నిజంగా నేను మా అక్క దొరకటం నిజంగా నా అదృష్టం అండి. అలాగే నాకు నిజంగా మా అక్క రెండో అమ్మలా, నిజంగా నాకు రెండో అమ్మే. నిజంగా ఈ విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో కూడా మా అక్క నన్ను చాలా బాగా చూసుకునిద్ది. అలాగే నా పిల్లల్ని కూడా చూసిద్ది అనమాట. చాలా సపోర్టివ్గా ఉంటుంది మా అక్క. మా అక్క ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. అంతేనండి. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అక్కలు మీతో ఎలా ఉంటారో కామెంట్ చేయండి. మాకైతే ఇంకా బ్రదర్స్ కూడా ఎవరు లేరనమాట. ఇంకా బాబాయ్ వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు, కానీ సొంతగా బ్రదర్స్ అంటూ ఇంకా సిస్టర్స్ అంటే ఎవరు లేరు. నేను మా అక్క మాత్రమే. నేనైతే అంత అక్కకి ఎప్పుడు సపోర్టివ్గా లేను, కానీ అక్క మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.